ఏంటేంటి నేను లచ్చిందేవి చేయబట్టుకుంటే లచ్చిందేవి నా చేయబట్టుకుంటుందా? హాయ్ హలో నానికి మూడొచ్చింది కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ ధనరాజ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హీరో నాని. ఆయన అడిగి చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ నేను అడుగుతాను, ఆయన దానికి సమాధానం చెప్తారు. హాయ్ నాని గారు. మూడొచ్చింది షో పేరు అంటే వరుసగా మీ 3 సినిమాలు పడడంతో ఏ టైప్ పట్టాలి? నా ఫస్ట్ క్వశ్చన్ సార్, పైసా సినిమా చాలా రోజుల నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్న సినిమా. ఆ సినిమా రిలీజ్ అవుతుంది, ఈ 7th పడిపోతుంది. 7th పేపర్లో యాడ్ అని చూడలేదు అంటే అలాగే చాలా సార్లు యాడ్ పడ్డాయి. దట్స్ వై 7th కన్ఫర్మ్. 7th కన్ఫర్మ్ అవుతుంది పైసా. అందరూ చూడండి, పైసాలో నాని చాలా డిఫరెంట్ గా కనిపించాడు. అలాగే కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనందరూ చూస్తాం. ఇప్పుడు మరి పైసా తర్వాత ఇమీడియట్లీ జెండాపై కపిరాజు వస్తుంది. జెండాపై కపిరాజు డైరెక్ట్ సముద్రకాన్ని చాలా బాగా చేశాడు సినిమా. సముద్రకాన్ని చాలా బాగా చేశారండి. చాలా సంతోషంగా ఉంది ఆ సినిమాలో నటించడం. ఎందుకంటే డబుల్ రోల్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా మంచి స్కోప్ ఉన్న ఒక పాత్ర చేస్తాను. ఇప్పుడు ఈ డబుల్ రోల్ కృష్ణవంశీ గారు మీకు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? మీరు సరిగ్గా వినండి. పైసా డైరెక్టర్ కృష్ణవంశీ, జెండాపై కపిరాజ్ డైరెక్టర్ సముద్రకాన్ని. డబుల్ రోల్ ఎందులో ఉంది? పైసా. జెండాపై కపిరాజ్ ఎవరు డైరెక్ట్ చేశారు? కృష్ణవంశీ. పైసా ఎవరు డైరెక్ట్ చేశారు? సముద్రకాన్ని. పైసాలో హీరోయిన్ ఎవరు? అమలాపాల్. ఎవరైనా తీసుకొచ్చింది? నేను వచ్చేసాను సార్. ఈ పైసా సినిమాలో అమలాపాల్ని మీరు సజెస్ట్ చేశారా, కృష్ణవంశీ గారు సజెస్ట్ చేశారా? వేసుకున్నావా? కొట్టే మీరే సజెస్ట్ చేశారా? ఏమైనా చెప్పేదే వినవా? చెప్తుంది నేను సరిగ్గా విను. జెండాపై కపిరాజ్ సినిమాకి సముద్రకాన్ని డైరెక్షన్, అమలాపాల్ హీరోయిన్, పైసాకి కృష్ణవంశీ హీరోయిన్. కృష్ణవంశీ హీరోయిన్ గా పైసాలో గెస్ట్ రోల్ చేశారు. ఇది మొట్టమొదటిసారి నాని గారు మనకే చెప్పారు, దీన్ని రిపీట్ అవుతారు. థ్యాంక్ యూ. చెప్పేది స్వామి, చెప్పేది కృష్ణవంశీ హీరోయిన్ అంటే మీరే అన్నారు సార్. మీరు అన్నారు. కన్ఫ్యూజ్ చేస్తున్నాడు సార్. కన్ఫ్యూజన్ సార్. కొట్టే మళ్ళీ చెప్తాను. ఓకే, మళ్ళీ చెప్పండి. పైసాకి కృష్ణవంశీ గారు డైరెక్టర్. సార్ మీరు చెప్పండి పైసా గురించేగా. పైసా అన్నాను కదా స్వామి. ఏం కన్ఫ్యూజ్? పైసాలో కరెక్ట్ గా చెప్పండి. పైసాకి కృష్ణవంశీ గారు డైరెక్టర్. పైసాకి కృష్ణవంశీ గారు డైరెక్టర్. క్యాథరిన్ హీరోయిన్. జెండాపై కపిరాజ్కి సముద్రకాన్ని డైరెక్టర్. అమేషా పటేల్ ఉందా? అమేషా పటేల్ గెస్ట్ రోల్ గా చేసినటువంటి జెండాపై కపిరాజు. ఇది కూడా మనం రిపీట్ అవుతాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు జోక్ చేస్తున్నాడు. అమీషా పటేల్ అలాంటి సినిమాలో అమలాపాల్ ఉంది. అమలాపాల్ నాట్ అమేషా పటేల్, ఓన్లీ అమలాపాల్. ఓకే. అశోక్ వాళ్ళు పైసా సగం సినిమా అయిపోతున్నప్పుడు గోకుల్తో మీటింగ్ ఏర్పాటు చేస్తే సముద్రకాన్ని గారు జెండాపై కపిరాజ్ మీరు చేసినప్పుడు ఈ రోజు 7th కింద కృష్ణవంశీ గారి సినిమా రిలీజ్ అవ్వాలి. అదేమో మరి అంటే ఒక నిమిషం కట్ చెప్పి నాకు అర్థం కాదు. నువ్వు రోల్ చెయ్యొద్దండి ప్లీజ్. ఇప్పుడు ఎడిటింగ్ లో తీసేయండి. అడిగిన క్వశ్చన్ నాకు అర్థం. పైసా సాగం చేసి ఆహా కళ్యాణ్ మార్చి ఫుల్ కంప్లీట్ చేశారు. లేదు కన్ఫ్యూజ్ అవుతున్నారండి. మీ పేరు? నా పేరు ధనరాజ్. ధనరాజ్ గారు, మీరు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. 7th పైసా వస్తుంది. 7th పైసా వస్తుంది. జెండాపై కపిరాజ్ తర్వాత వస్తుంది. ఓకే, మరి ఆహా కళ్యాణ్ ఆడియో రిలీజ్ అయింది కదా. ఆహా కళ్యాణ్ కూడా వస్తుంది 7th కి. కాదు తర్వాత. బట్ 7th పైసా వస్తుంది కదా. నేను అనేది ఏంటంటే తర్వాత ఇంకో ఫ్రైడే జెండాపై కపిరాజ్, ఆహా కళ్యాణ్ 2 కూడా వస్తున్నాయి. ఆర్డర్ రిలీజ్ ఫంక్షన్ అయిపోయింది. 3 సినిమాలు రిలీజ్ రెడీగా ఉన్నాయి. 7వ తారీఖు పైసా వస్తుంది. ఇంకొకసారి క్లారిటీ చెప్పండి జనాల కోసం. పైసా ఈ 7th రిలీజ్. మీరు జెండాపై కపిరాజ్ చేశారు సముద్రంతో చేశారు కదా. ఆహా కళ్యాణ్ ఆడియో రిలీజ్ అయిపోయింది. అది అయ్యింది. జెండాపై కపిరాజ్ పైసా తర్వాత రిలీజ్ కాబోతుంది. ఇది అవుతుంది. దాని తర్వాత ఆహా కళ్యాణ్ రిలీజ్ కదా. మరి అవుతుంది కదా. మరి 7th పైసా రిలీజ్ కదా. 7th పైసా రిలీజ్. మామూలు కొన్నాడండి 3 సార్లు అడిగాను. 7th పైసా రిలీజ్. మరి జెండాపై కపిరాజ్ ఇప్పుడు జెండాపై కపిరాజ్ 7th తర్వాత. మరి ఆహా కళ్యాణ్ ఎందుకు ఆడియో రిలీజ్ చేశారండి? అంత కన్ఫర్మ్ కదా. ఆవిడ కొన్నాడండి. చెప్పండి మీ డౌట్ ఏంటి?
జెండాపై కప్పిరాజు సినిమా ఎప్పుడు రిలీజ్? ఈ 7th కేగా? ఈ 7th కి పైసా రిలీజ్. జెండాపై కప్పిరాజు పైసా తర్వాత. జెండాపై కప్పిరాజు పైసా తర్వాత. అదే అది ఇక్కడ చెప్పింది. చూడదాం రాజ్, పైసా రిలీజ్ ఉంది. 7th కేగా? 7th అన్నయ్య. ఇక్కడ జెండాపై కప్పిరాజు ఎప్పుడు? జెండాపై కప్పిరాజు పైసా తర్వాత. కింద ఆహా కళ్యాణం. ఆకలిని కూడా పైసా తర్వాతే. పైసా ఏం లేదా? 7 పైన అమలాపాలేను. చాలు, కన్ఫ్యూజన్ క్లియర్. క్లోజ్ చేసాం. క్లోజ్ చేద్దాం. నానికి 3 వచ్చింది, ప్రేక్షకులకి కన్ఫ్యూజన్ వచ్చింది. ప్రేక్షకులకి ఎప్పుడు కన్ఫ్యూజన్ రాదు. 3 సినిమాలు కాదు కదా, 33 సినిమాలు వచ్చినాయి. నచ్చితే ఎన్ని సినిమాలను చూస్తారు, నచ్చకపోతే ఒక్క సినిమా కూడా చూడరు. నువ్వు బయలుదేరు. పైసా థియేటర్కి వెళ్ళి జెండాపై కప్పిరాజు చూసి ఆహా కళ్యాణం ఎలా ఉందో చెప్తాను. కృష్ణవంశీ గారు సైజ్ మీరే సైజ్ చేశారా? కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తుంది పైసా. అవును అవును. సముద్రకని డైరెక్ట్ చేస్తుంది జెండాపై కప్పిరాజు. Yes, I know. డబుల్ రోల్ ఎందులో ఉంది? పైసా. ఆహా కళ్యాణ్ గోకుల్ కృష్ణ తీశారు. గోకుల్ కృష్ణ తీశారు. మరి మీరు ఎందుకు పైసా కృష్ణవంశీ తీశారంటారు? ఆ అమ్మాయి జెండాపై కప్పిరాజు చేసేటప్పుడు పైసా గురించి ఇలా కనిపించారు. ఇలా వెళ్దాం బాబా. మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు నాని గారు. యాక్షన్ చెప్తాను. ఇక్కడికి వస్తాను. ఇక్కడ జెండాపై యాక్షన్. పిచ్చే మూడ్. నాకు రియాక్షన్ ఎత్తుకోవాలి కదా అక్కడ. యాక్షన్. ఇటు వచ్చేసా ఆగలే. బ్రేక్. కట్ చేయి. కట్ చేయి.